హైదరాబాద్ తర్వాత రాష్ట్ర రెండో రాజధానిగా వెలుగొందుతున్న గ్రేటర్ వరంగల్ నగరంలో భూములకు రెక్కలొస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు భూములపై కన్నేస్తున్నారు. కొందరు కంత్రీగాళ్లు ఇందులో భాగంగా తన భూమిని కబ్జా చేసి అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నారంటూ ఓ వ్యక్తి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ కట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఇలా ఒక్కచోటే కాదు, నగరంలో అక్కడక్కడ అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయని బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో సిపిగా పనిచేసిన ఏవి రంగనాథ్ పాలసీని తాజా సిపి అదే తరహాలో చర్యలు తీసుకోవాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై వరంగల్ నగరవాసుల నుండి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. గ్రేటర్ వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా ఎదుగుతున్నటువంటి గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే అక్రమ కట్టడాలు, అనుమతులు లేని కట్టడాలకైతే యథేచ్ఛగా కొనసాగుతున్నాయనేది మాత్రం తాజాగా 99 టీవీ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా వరంగల్ గ్రేటర్ నగరంలోనే ట్రై సిటీ అంటేనే ఒక పెద్ద సిటీగా మారుతుంది. అది త్వరలోనే విమానాశ్రయం కూడా రాబోతున్న నేపథ్యంలో ఏదైతే భూములకు రెక్కలు వస్తున్నాయి, ఇక భూములకు రెక్కలు వచ్చే అంశంలో డేగా కన్నుల్లాగా కొంతమంది అక్రమార్కులు భూములపై కన్నేస్తున్నారు. ఏదైతే దర్జాగా అనుమతులు లేకుండానే దర్జాగా ఇళ్ల స్థలాలపై ఇల్లు కడుతున్నారు, రాత్రికి రాత్రే ఇల్లు లేపుతున్నారు, రాత్రికి రాత్రి గృహప్రవేశాలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కానీ అక్రమంగా కట్టడాలను కట్టడము యథేచ్ఛగా కొనసాగుతుంది. దీనిపైన ఈరోజు జరిగిన గ్రేటర్ వరంగల్ నగరలో ఉన్నటువంటి ఏదైతే గ్రీవెన్స్ సెల్లో కూడా వినతులు వచ్చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఏకంగా తన భూమిని ఒక కార్పొరేటరే కబ్జా చేశారు, తన భూమిని ఆక్రమించాడు, తన స్థలంలో ఇల్లు కట్టారని చెప్పేసి ఒక బాధితుడైతే తన కుటుంబంతో సహా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు గ్రేటర్ వరంగల్ నగరంలోని కమిషనర్ కార్యాలయంలో దీష్ట వేసి కూర్చున్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా అక్కడ చేరుకొని తనకి భరోసా ఇచ్చినటువంటి అంశం కనబడుతుంది. అసలు ఎందుకు ఆ కార్పొరేటర్ ఏం చేశారు, వీర భూమికి ఏం జరిగింది అనేది మాత్రం పూర్వపరాలు అధికార యంత్రాంగం అయితే విచారణ కొనసాగించింది. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ కూడా తనకు హామీ ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా తన వేదన ఏంటి, ఎందుకు అసలు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి కూర్చోవాల్సి వచ్చిన అవసరం వచ్చింది, ఎందుకు ధర్నా చేశారు, అసలు ఏం జరుగుతుంది, గతంలో ఉన్నటువంటి సిపి ఏవి రంగనాథ్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏం జరిగి ఉంటాయి, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ప్రజాప్రతినిధులు ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఈ ఒక్క 14వ డివిజనే కాదు అనేక డివిజన్లలో కూడా అనేక మంది వినతులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ నగరం అంటేనే ఒక కబ్జా నగరంగా కూడా మారుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరి తాజా అంశంపై అంటే ఈరోజు జరుగుతున్నటువంటి తన ఆవేదన ఏ విధంగా ఉంది, తను ఏం చెప్పదలుచుకున్నాడో ఒక గ్రేటర్ నగర వాసిని అడిగి తెలుసుకుంటాం. ఈరోజు మున్సిపల్ కార్యాలయం ప్రధానంగా మహాత్మా గాంధీ సంబంధించిన ఒక విగ్రహం వద్ద తను ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి గ్రీవెన్స్ సెల్లులో తన అభ్యర్థనను విన్నవించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనతో మాట్లాడేందుకు అక్కడ కార్పొరేటర్ బాధితులు మనతో ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. నిజంగా మీకు మీ కార్పొరేటర్కు మీ భూమిని కబ్జా చేశారని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఈరోజు కమిషనర్ కూడా కలిశారు, పోలీసులు కూడా మీ వద్దకు వచ్చారు, మీరు పెద్ద ఎత్తున కూర్చున్నటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఏం జరిగింది, ఏంటి అసలు మ్యాటర్? నా పేరు రవికుమార్ అండి. నాకు 14 డివిజన్లో 257 సర్వే నెంబర్లో 221 యాడ్స్ జాగా కలదు. ఇటు జాగాకు ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా ఉంది. అప్పటికి అంత ముందుకున్న రంగనాథన్ గారు కూడా మా జాగా క్లియర్ ఉందని చెప్పేసి కార్పొరేటర్ భర్త అయిన సారయ్య, తుర్పాటి సులోచన భర్త అయిన సారయ్యను కూడా అరెస్ట్ చేశారు, 7 డేస్ రిమాండ్ చేశారు. ఆ తర్వాత కబ్జా మీదకి రాలేదు. పార్టీ మారి ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారి అధికారులు నా అండదండలను చూపెట్టుకుంటప్పుడు మళ్ళీ అదే జాగాపైకి వచ్చి రాత్రికి రాత్రే డే లైట్స్ పెట్టేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది మళ్ళీ అంతకుముందు నుంచి 75 డేస్ నుంచి మన మున్సిపాలిటీ అధికారుల చుట్టూ తిరిగి రాగా మొన్న లాస్ట్ సాటర్డే 21 రోజు ఈవినింగ్ 3:30కి నోటీసులు ఇచ్చారు, ఎవరు కూడా కన్స్ట్రక్షన్ పోవడానికి అనేసి. ఇది అన్ని నోటీసు. ఈ నోటీసుని వాళ్లకు సైట్ పైన కూడా స్ట్రిక్ చేయడం జరిగింది. అయినా కానీ దాన్ని చింపేసి అధికారులు పోయిన 10 నిమిషాలకే మళ్ళీ స్టార్ట్ చేశారు. మేము డే కూడా ప్రతి అవర్కి మనము జీపీఆర్ఎస్ ఫొటోస్ కూడా తీసాము, మేడం వాళ్ళకు కూడా పెట్టినాక కూడా ఇవాళ వచ్చి ఎందుకు మేడం ఆపండి అని అడిగితే మేడం అంటున్నారు 2 డేస్ చూసినాక మేము చెక్ చేసి పరిశీలనకు తీసుకుంటామని అన్నారు. అడుగుతాను 2 డేస్లో గృహప్రవేశం అవుతుంది మేడం, మీరు ఇప్పుడే తక్షణం తీయాలంటే 2 డేస్ ఆగాల్సిందే మీరు అన్నుడితో అయ్యేది కాదంటే నేను గ్రీవెన్స్ సెల్ ముందు మున్సిపాలిటీ ఆఫీస్లో కూర్చోవడం జరిగింది. కూర్చున్న సందర్భంగా మనకు వచ్చిన దగ్గరున్న మట్టవాడ ఎస్ఐ గారు నన్ను తీసుకొని మళ్ళీ కమిషనర్ మేడం దగ్గర తీసుకెళ్ళినప్పుడు మేడం కూడా 2 డేస్లో ఖచ్చితంగా పరిశీలించి మీ ఆవేదన, మీ ఏదైతే కంప్లైంట్ ఉందో రీసాల్వ్ చేస్తామన్నారు. నోటీసు ఇచ్చారండి, ఇచ్చి ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పారు. ఇందులో 4 నెంబర్స్ ఉన్నాము, తుర్పాటి శ్రీనివాస్, తుర్పాటి హరిప్రసాద్, గౌసియా బేగం, వెలిగేటి రవికుమార్ నేనండి.
ఇట్లా ఈ విధంగా చెప్తున్నారు. అంటే వరంగల్ గ్రేటర్ నగరంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై అక్రమాలపై సామాన్య మానవులు వారితో ఢీకొట్టలేని పరిస్థితి మాకుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క బాధితుడే కాదు, డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన అన్ని ప్రాంతాల్లో కూడా డివిజన్లో ఉన్నటువంటి ఆ భూములపై రెక్కలు రావడము, అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి అంశంలో కబ్జాదారులు అక్రమంగా పట్టాలు చేసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా కొన్ని చోట్ల కడుతున్నారు. ఒకటేమో వీరికి అనుమతి ఒక సమయంలో వచ్చింది, సదర్ వ్యక్తికి కూడా మరొక సమయం. అంటే ఒక అధికారులే ఈ రెండు అనుమతులు ఇచ్చేసి మామూలుగా అంటే పంచాయతీలు పెట్టించే పరిస్థితి అయితే కనబడుతుందనేది చెప్పొచ్చు. చూడొచ్చు ఇప్పుడు మనతో కొంతమంది గ్రేటర్ నగరవాసున్నారు. ఇలాంటి పరిస్థితులను చూడొచ్చు మనం. ఒక అధికారుల తప్పిదం ఈరోజు రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేగింది. ముఖ్యంగా ఒక అధికార పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, తను ఇలా వ్యవహరించడము ముఖ్యంగా అధికారుల పనితీరు వల్ల ఇలా జరుగుతుంది. ఎలా చూడొచ్చు అసలు దీన్ని? ఇది ఇప్పుడే మామూలు వ్యక్తులకి ఇలా చేస్తే సార్, ఒక అధికారంగా ఉన్న వ్యక్తే ఒక కార్పొరేటర్ అంటే ఒక డివిజన్కి ఒక పెద్ద దిక్కులు అంటాడు. అసలు ఆ వ్యక్తియే ఇప్పుడు మామూలు వ్యక్తి పైన కబ్జా చేసుకుని ల్యాండ్లు కబ్జా చేస్తే మామూలు వ్యక్తులు కూడా ఎక్కడికి వెళ్ళాలి? అధికారులను కూడా అడిగిన ఒక దాదాపు తను మన గ్రీవెన్స్లకు దాదాపు 10 సార్లు వెళ్ళారు. వెళ్తాం తీసుకెళ్తాం అంటున్నారు, కానీ డబ్బాలు కూడా తీసుకెళ్తలేరు. మున్సిపాలిటీ అదే కార్పొరేటర్ సివిల్ వ్యక్తులను డ్రెస్సులు వేయించుకొని మున్సిపాలిటీ డ్రెస్సులు వేయించుకొని కూలగొట్టి అని చెప్పారు. కానీ అది ఎంతవరకు సాధ్యం? అది కరెక్ట్ కాదు. మేము కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాము. ఇలాంటి ఉన్న కార్పొరేటర్ను దయచేసి గుర్తించి ఇలాంటి మరి చేయకుండా కూడా ఈ బాధ్యతను కూడా సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. దయచేసి ఎలాగైనా వస్తే అతని జెన్యున్ ప్లాటు ఆయన ఇలాంటిది ఒక్క ప్లాట్గా ఆయనకి చాలా దిక్కులు ఆయన తూర్పు సరిగా చేశారు. అవన్నీ కూడా లాగాలని చెప్పేసి మేము మీడియా మిత్రులను కోరుచున్నాం. ఈ విధంగా చెప్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితేమి, ముఖ్యంగా అక్రమార్కులపై కూడా గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి పదాధికారులు ముఖ్యంగా చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అంటే అక్రమంగా కట్టడాలు జరుగుతున్నటువంటి వాటిపై కానీ ఇలాంటి సంఘటనలపై కానీ అటు పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలి. అంటే గతంలో సిపిగా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ సమయంలో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టించినటువంటి సందర్భాలని అలాంటి తరహాలోనే ఇప్పుడున్న ప్రజెంట్ సిపి కూడా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ నగర వాసులు అయితే ముఖ్యంగా కోరుతున్నారు. ఏదైతే అధికార దాహం కానీ అధికార అండదండలు కానీ బలం కానీ వినియోగించే సామాన్య మానవులకు సంబంధించినటువంటి భూములపై కన్నేయకుండా అక్రమంగా డాక్యుమెంట్లు సంపాదించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వరంగల్ వాసులు కోరుతున్నటువంటి అంశం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్లో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి గ్రేటర్ వరంగల్ నగరంలో అక్రమార్కుల భరతం పట్టేందుకైతే మరొకసారి స్థానిక సిపి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కనబడుతుందనేది మాత్రం ఇక్కడ వరంగల్ నగరంలో స్పష్టంగా అర్థమవుతుందనేది తాజా